ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రెవెంటిక్ అనే కంపెనీ ఉంది హైదరాబాద్, మన కేవీఆర్ రెవెంటిక్. మీకు అది వాట్సాప్ చేస్తాను కంపెనీ డీటెయిల్స్. ఓకే. సో అది ఏమంటారు, యూఎస్ హెల్త్ కేర్ కంపెనీ, బిల్లింగ్, ఏఆర్ బిల్లింగ్ అన్నట్టు. ఆ కంపెనీలో వీడు నా కొలీగ్. అసలు వీడి పేరు ఏంటి? రావణ జోసెఫా? జోసెఫ్. వీడి పేరు జోసెఫ్ చౌదరి. జోసెఫ్ చౌదరి. చౌదరి అంటే వీడు క్రిస్టియన్ అంటే వీడు ఆ రావణ్ అనేది ఆ రాక్షసుడి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? అంటే వీడియో పెట్టుకున్నాడా? వీడంతా వీడియో పెట్టుకున్నాడు. ఇప్పటికి వీడి సర్టిఫికేట్ జోసెఫ్ అని ఉందా ఇంటికి? సర్టిఫికేట్ సంగతి తెలియదు, కాకపోతే ఆ ఆఫీస్ లో అయితే జోసెఫ్ అనే ఉంది. మొత్తం జోసెఫ్ మీద తెలిసింది. మన పేరు జోసెఫ్ చౌదరి. జోసెఫ్ బాగా ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్ వాడు. ఎవడు వీడు? ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యానా? మా అభిమానం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటుంటాడు వీడు. ఆబ్వియస్ గా బాలకృష్ణ అంటే చిరంజీవి ఫ్యామిలీ నచ్చదు. చౌదరీస్ కదా, అలా ఉంటుందిలే. చౌదరీస్ గా నచ్చదు, ఆబ్వియస్ గా నచ్చదు. వీడు చౌదరి, జోసెఫ్ చౌదరి నచ్చాడు. ఓకే. ఇది నెక్స్ట్ ఏంటంటే, వీడు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు యూఎస్ హెల్త్ కేర్ జాబ్ చేస్తుండే. వీడు ఎస్ఎంఈ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఎస్ఎంఈ పొజిషన్ వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఆ పొజిషన్ వచ్చింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అన్న పొజిషన్ వచ్చింది. దాంతో పాటు నేను ఫస్ట్ డిఎంఎస్ అని పేరు ఉండే, ఆ కంపెనీ పేరు మార్చి ఇప్పుడు రెవెంటిక్స్ అని పెట్టింది. ఇప్పుడు రెవెంటిక్స్ ఇంకా కంపెనీ ఉంది. ఓకే. మీకు ఆ డీటెయిల్స్ వాట్సాప్ లో పంపిస్తే కావాలంటే ఆ సైట్ కూడా చెప్తాను మీకు. ఓకే ఓకే. మీరు ఫోన్ చేస్తే కూడా ఆ డీటెయిల్స్ చెప్తాను. ఏం చేసిండు వీడని చెప్తాను. సో వీడు ఏమైందంటే, సో వాట్సాప్ లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హెరాస్ చేశాడు వీడు. చేసిండు కన్ఫర్మ్ గా చేసిండు. ఓకే. కాకపోతే అంత అది అప్పుడు టర్మినేషన్. యాక్చువల్గా ఏమైందంటే, ఇంతకుముందు 2-3 అమ్మాయిలు చేసిండు, కాకపోతే ప్రూఫ్ లేదు. 2-3 అమ్మాయిని ఏ విధంగా హారాస్మెంట్ చేసేవాడు? ఎంట పడడం, ఏదో విధంగా హెరాస్ అయితే చేసినాడు 3 సార్లు. ఒక అమ్మాయి అయితే నేను వాడు టర్మినేట్ అయినాక చెప్పింది. పెళ్ళి అప్పుడైతే కాలేదు అనుకుంటా, ఇప్పుడు అయి ఉంటామేమో తెలియదు ఖచ్చితంగా తెలియదు. వాడు మనతో పరిచయం నాకు 2-3 మంత్స్, ఎక్కువ పరిచయం లేదు. 2-3 మంత్స్ నీకు పరిచయం అంటే ఆఫీస్ లోనే. వాడు పోగానే చాలా మంది వాడు అగ్రెసివ్ చేయరు, బాగా అందరినీ గొడవలకే లేస్తారు. అన్నిటికీ ఆర్గ్యుమెంట్, అగ్రెసివ్, కొంచెం కోపం ఎక్కువ, బాగా అన్నిటికీ గొడవలకి వెళ్తూనే ఉంటాడు. ఓకే. సో ఆఫీస్ లో కూడా 2-3 సార్లు గొడవ నాతోనే అయింది, ఇంకో అబ్బాయితోనే అయింది, ఇంకో సిస్టమ్ అడ్మిన్ తోనే అయింది. అంటే ఇప్పుడు అమ్మాయిలు గోకేవాడు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి కంపెనీ తీసేసిండు. ఓకే. అమ్మాయిని తీసింది. కాకపోతే రీజన్ ఇదని చెప్పలేరు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండు అని చెప్పేసి ఆ రీజన్ మీద తీసారు. వీడు చేసే ఎందుకంటే కొంచెం వ్యాలిడ్ ప్రూఫ్ లేదు కాబట్టి. కాకపోతే కన్ఫర్మ్ గా అమ్మాయిని గుర్తుంది. ఇంకో అమ్మాయి నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే మీకు. అమ్మాయి పేరు రామలక్ష్మి. ఏం పేరు? మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఒక రోజు క్యాబ్ లో వెళ్తుంది, నేను అమ్మాయి వెళ్తుంటే వాళ్ళు టర్మినేట్ చేసినాక అమ్మాయి చెప్పింది, సో ఇలా జరిగింది. ఒకసారి అమ్మాయి ఏమైందంటే క్యాబ్ రాలేదు, రాకపోతే వీడు నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి, నైట్ షిఫ్ట్ కదా యూఎస్ హెల్త్ కేర్ అంటే, సో నైట్ షిఫ్ట్ లో అమ్మాయికి డ్రాప్ చేస్తా అన్నాడు. అమ్మాయి సర్లే అని వీడు ఇంటికి వచ్చినాక వీడు ఏం చేసిండో, అమ్మాయి మధ్యలోనే దిగేసి వెళ్ళిపోయినాక వీడు వెళ్ళిపోయాక మార్నింగ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీపీ, ఆయన పేరు గుర్తు రావచ్చు, సంజయ్ ఆయన పేరు, వెళ్ళిపోయిన అనుకోండి ఇప్పుడు ఆయన. ఆయనకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. ప్రూఫ్ ఉందా నీ దగ్గర, నేను టర్మినేట్ ఇప్పుడే చేసుకోవాలని. సో నేను చెప్పిన వర్బల్ గా ప్రూఫ్ అంటే లేనట్టుంది, వదిలేసింది ఆ రోజు. కాకపోతే పెంట అయింది. ఆ అమ్మాయి వీడు మాట్లాడకుండా చాలా రోజులు ఉన్నారు. అది ఏం తెలియదు కానీ మాట్లాడకుండా ఉండేది చాలా రోజుల వరకు. సో తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని కూడా ఫోన్ లో మాట్లాడే కొంచెం హరాస్ చేసి విన్నాం. సో తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాక టర్మినేట్ చేశారు. కాకపోతే ప్రూఫ్ ఆఫ్ టర్మినేషన్ అయితే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి చేశారు. ఇది అయిపోయినాక కూడా ఏం చేసిన, టర్మినేట్ చేసి పంపించినాక వీడికి లోపల ఒక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ 5 మంది గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఎవరు ఇంక ఆఫీస్ ఈమెయిల్స్ యూఎస్ అందరి ఈమెయిల్స్ వానికి పంపిస్తే వాడు పెద్ద ఈమెయిల్ డ్రాప్ చేసి సంజయ్ బాటి ఆయన పేరు, వీపీ మీద కంప్లైంట్ చేసిండు. ఇట్లా ఈమెయిల్ రాసిండు, ఈయన వచ్చినప్పుడు నాకు ఇలా ప్రామిస్ చేసిండు, జాబ్ లో ఇవి ఇస్తాడు అవి ఇస్తాడు అని చెప్పేసి అన్ని నాకు ఫేక్ ప్రామిస్, ఫాల్స్ ప్రామిస్ చేసి చెప్పేసి పెట్టాడు. తర్వాత అందరికి యాక్సెస్ తీసి పడేసిండు, క్లయింట్ నుంచి యాక్సెస్, బయటలోకి యాక్సెస్. అమ్మాయికి ఏమో ఫైనల్ వార్నింగ్ ఏమో ఇచ్చేసిండు, ఎందుకంటే ఈమెయిల్స్ ఇవన్నీ లీక్ చేసింది కాబట్టి.
ఇది జరిగింది. వాడైతే అమ్మాయిలను టార్గెట్. ఇంకో ఆఫీస్ లో కూడా నేను ఈ ఆఫీస్ వదిలేసి వేరే ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఇంకో కొలీగ్ చెప్పింది, వీడు తెలుసా రాగం దానికంటే తెలుసు అయిపోయినా, వీడు ఏం యాటిట్యూడ్ వీనికి కూడదామంత కోపం వస్తానంట, ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ అంట మనకి. అక్కడ కూడా ఇంకో అమ్మాయిని మౌల్స్ చేసినట్టు విన్నాను, కాకపోతే దీనికి ప్రూఫ్ లేదు. నేను అతను చెప్తే విన్నాను, ఒక అమ్మాయి ఇంకా బాగా తిరుగుతుండే, అమ్మాయి బాగా తిరుగుతుండే వినని చెప్పేసి అన్నాను. ఏ జాబ్ లో అయినా ఇదైతే చేస్తాడు వీడు, గొడవ పడడం, అమ్మాయిని మోసం చేయడం ఇంత అని. వీడు సడన్గా నేను చూసి షాక్ అయినా, వీడు యూట్యూబ్ ఛానల్ ఇది అనుకున్నాను. అది రెడ్ టవల్ వేసుకొని ఉంటాడు. అవును, ఇదైతే వాస్తవంగా జరిగింది. జోసెఫ్ చౌదరి, బుల్లెట్ లాగా ఉంటది, బుల్లెట్ వెనక ఎన్టీఆర్ అయితే ఉంటుంది. అవునా, నేను మొన్న లాస్ట్ వీక్ కూడా నేను వెళ్తున్నా కార్ లో ఉన్నా, నేను వెళ్తుంటే చూసాను, ఫాలో చేసిన, వాడే నాకు కన్ఫర్మ్ చేశాను. నేను వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర చూసిన, వాడే ఉన్నాడు. ఇక్కడనే ఉంటాడు, మన సికింద్రాబాద్ దగ్గరనే ఉంటాడు. సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర చూసినా నేను బైక్ లో వెళ్ళేటప్పుడు చూసి. ఇక మళ్ళీ అది చెప్పలేము, ఫ్రెండ్ గారికి వచ్చిండా ఈయనే ఉంటాడో తెలియదు.